వంగవీటి మోహన రంగ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంగ 77వ జయంతి కార్యక్రమాన్ని గురువారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించగా మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిలకలపూడి రేవతి సెంటర్లోని రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదల పాలిటి పెన్నిది, ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు శిష్యులు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పౌండ్రంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే 3వ బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ, వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక మహాశక్తి. ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి. మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్మరణ, ఎప్పటికి కూడా చిరస్మరణగానే ఉంటారు. వారి ఆశయాలు మనం అందరూ కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం.